హలో ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. 100K సబ్స్క్రైబర్స్ మన సునైనా ది ఒరిజినల్ యూట్యూబ్ ఛానల్కి. చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పుడు ఈ నెంబర్స్, దానివల్ల వచ్చే ఇంకా ఎన్నో అడ్వాంటేజెస్, వీటి మీద ఎప్పుడు దృష్టి పెట్టలేదు. ఫ్లోలో వెళ్ళిపోవడం మాత్రమే నాకు తెలుసు. కానీ ఆల్రెడీ ఒక 5 lakhs వచ్చిన ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్ పెట్టి, మళ్ళీ దానికి ఒక 3-4 lakhs రాగానే కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆ 2 ఛానల్స్ ఆయా సంస్థలకు ఇచ్చేసి, మళ్ళీ ఈసారి సొంతంగా తమడా వారితోటి అసోసియేట్ అయ్యి ఒక నీట్ క్లీన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి ఒక పక్కాగా లాస్ట్ ఇయర్ ఉమెన్స్ డే సందర్భంగా మార్చి 8వ తారీఖున స్టార్ట్ చేసిన సునైనా ది ఒరిజినల్ ఛానల్ మెల్లగా అంచెలంచెలుగా ఎదిగి ఇలా పొదిగింది 100K సబ్స్క్రైబర్స్. సో నా చేతుల మీదుగా ఫస్ట్ సిల్వర్ బటన్ని నేను అందుకోబోతున్నా. అఫ్కోర్స్ అది ప్రాసెస్లో ఉంటుంది, వస్తుంది. బట్ దెన్ ఆ ఊహే చాలా చాలా ఆనందంగా ఉంది. ఆ ఊహ ఎంత బాగుందో. అండ్ దిస్ జర్నీ ఇస్ రియలీ నాట్ ఈజీ. ఎందుకంటే 2016 యూట్యూబ్ కంపేర్ టు 2023 యూట్యూబ్ చాలా డిఫరెన్స్. ఎంతో వెరైటీ ఆఫ్ కాంటెంట్, వ్లాగ్స్, ఆడియన్స్ని ఎక్సైట్ చేసేందుకు చేసే కాంటెంట్, అటెన్షన్ గ్రాబ్ చేసేందుకు చేసే కాంటెంట్, దానికోసం చాలా క్రియేషన్, చాలా డ్రామా, సినిమా. అసలు ఒకటేంటి, ప్రతి ఒక్కరికి క్రియేటివిటీ ఎంతగా ఉందో యూట్యూబ్ చూస్తే ఇప్పుడు మనకు అర్థమైపోతుంది. అండ్ అలా వ్యూస్ కూడా ఉన్నాయి. అండ్ నేను ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్గా తిరిగి నా జర్నీ చాలా అనుకోకుండా ప్రారంభించినప్పుడు ఇలాంటి వీడియోస్ చూస్తూనే నన్ను మీరు ఆదరించారు. ఏదైనా కాన్సెప్షువల్ వీడియోస్ చేసినా కూడా డాటర్ ఇన్ లా ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ, లేకపోతే డైటింగ్ ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ, న్యూ ఇయర్ రెజల్యూషన్ ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ, ఇలాంటి తరహా వీడియోస్ తప్పితే నేను సీరియస్గా ఏదైనా చేసినా లేకపోతే ఇంకేదైనా చెప్పినా అవంతా వెళ్ళేవిగా. సో నా జనరీ, మీరు నాకు ఇచ్చిన ట్యాగే ఇది, ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ కూర్చొని మగవాళ్ళని బాగా తిడుతుంది. కానీ మీరు అయితే చూడడం ఆపరు. ఆడవారి గురించి నేను చెప్పిన, ఇదిగో మనలోనూ ఇలా ఉన్నారని చెప్పిన, దానికి పెద్ద వ్యూస్ కూడా రావట్లేదు. మరి మీరే కోరుకుంటున్నారు, అందుకే అవే చేస్తున్నారు. సరే, అలా అనుకున్నప్పుడు వన్ గుడ్ థింగ్ ఏంటంటే, ఈ ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ అన్న ఐడియా క్రియేషన్కి మూల కారణం నేను కాబట్టి, ఆ ఐడియా నాది కాబట్టి, ఛానల్స్ మారినా కొత్తగా సునైనా ది ఒరిజినల్ ఈసారి పక్కాగా పెట్టేసిన ఈ ఐడియా నా నుంచి ఎవ్వరూ కూడా ఇది నీది కాదు, సో నువ్వు ఫర్దర్గా చేయలేవు అని చెప్పలేకపోయారు. దట్ ఈస్ రియలీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. బట్ దెన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంతవరకు స్వీకరించగలుగుతారు? ఎందుకంటే డైవర్సిఫైడ్ ఆడియన్స్. ఇప్పుడు నేనే ఉన్నానండి, యూట్యూబ్ చూస్తాను, నచ్చితే వీడియోలు ఇంకా చూస్తాను. సబ్స్క్రైబ్ నేను ఎందుకు చేయాలి? బాగా ఇన్స్పైర్ అయ్యి బాగా నిజంగా ఎవరికైనా సపోర్ట్ చేయాలి అని ఉంటే తప్పితే నేను సబ్స్క్రైబ్ చేసుకోను. ఐ జస్ట్ వాచ్ ర్యాండమ్. అలా ఎంతోమంది ఉన్నారు ఆడియన్స్, ర్యాండమ్గా చూసేవారు. యా, వై ఎనీబడి హ్యాస్ టు సబ్స్క్రైబ్. బట్ దెన్ అలా సబ్స్క్రైబ్ చేసుకున్న 1,00,000 మందికి సదా సర్వదా నేను ఎలా థ్యాంక్ యూ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. బికాస్ మా బాబు పుట్టిన కొత్తల్లో, లైక్ అది ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ ఆర్ ద ఛానల్ ఆర్ ఆ కంపెనీలో నేను చేస్తూ ఉండడం అంతా ఫుల్ బూమ్లో వెళ్తున్నప్పుడు మళ్ళీ ఓబేబీ తోటి సినిమాలో రీఎంట్రీ ఇచ్చాను నేను. అది అంత ఈజీ ఆపర్చునిటీ కాదు. అది రిలీజ్ అయిన తర్వాత నాకు అర్థమైంది. నందిని మ్యామ్ అడిగారు, నేను వచ్చాను, చేసేసాను, అయిపోయింది, అంతే. నేను దాని గురించి పట్టించుకోలేదు. డబ్బింగ్ చెప్పాను, ఓకే బాగుంది, అరే భలే ఉందే, అంతే. బట్ దెన్ వాట్ ఈస్ దట్ ఆపర్చునిటీ, ద వాల్యూ ఆఫ్ ది ఆపర్చునిటీ ఇన్ టుడేస్ ఇండస్ట్రీ, అది నాకు రిలీజ్ తర్వాత అర్థమైంది. అంత పొటెన్షియల్ ఉన్న రోల్ చేసినప్పుడు నేను మళ్ళీ ఆ స్థాయి మీరిచ్చిందే, ఆ స్థాయి నాకు లేదు, ఇది తగ్గుతుందేమో అనిపించేలాగా నేను డిసిషన్ తీసుకోను. ఒకటి అనుకోని ఇంకొకటి చేసిన సినిమాలు ఒక 2-3 ఉన్నాయి, ఇంకా అదని కూడా చెప్పట్లే. ఇట్స్ ఓకే, డిసిషన్స్ అప్పుడప్పుడు మిస్ఫైర్ అవుతూ ఉంటాయి. మనకి చెప్పేది ఒకటి, తెర మీదకి వచ్చేది ఒకటి,
ఏ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఫీల్డ్స్లో కూడా అవుతుంటాయి. ప్రాజెక్ట్ ఇలా ఉంటుందని చూపిస్తారు, ఎండ్ అవుట్పుట్ ఏమిటి కొంచెం తేడాగా ఉంది చెప్పమా అని అనిపిస్తుంది. సో అలా ఉంది. ఆ నిమిషానికి బాధ అనిపించినా వాటి తర్వాత ఓకే, ఈసారి నుంచి ఇంకా ఎక్కువ కాషియస్గా ఉండాలి, ఎవరిని బ్లేమ్ చేయకూడదు అనేదే పంథా. సో అలా ముందుకు వెళ్తున్నప్పుడు ఈ జర్నీలో ఇంపార్టెంట్గా కథా వస్తువు నేనై ఉండే రూల్స్ తప్పితే ఏదైనా సరే చెయ్యకూడదు అనే ఓ దృఢ నిశ్చయానికి వచ్చాం. అప్పుడు యూట్యూబే నా మెయిన్ సోర్స్. అంటే ఇది లేకపోతే ఎలాగ ఫినాన్షియల్ అలా నేను అనట్లా. ప్రతి మనిషికి ఒక వ్యాపకం ఉండాలి. నాకు తెలిసిన, మా అమ్మ నేర్పించిన, నాకు వచ్చిన, అలవాటైన, తక్కువ టైంలో ఎక్కువ చేయగలిగిన వ్యాపకం ఆర్ఎల్స్ ఇష్టమైన పని ఇదే. 1 lakh సబ్స్క్రైబర్స్ రావడం అనేది నాకు ఎంతో గొప్ప మైల్ స్టోన్గా నేను భావిస్తున్నా. అండ్ ఇంకా చాలా చాలా మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను కాంటెంట్ రాసి పెట్టుకున్నాను. జనరల్లీ ఏమవుతుందంటే ఛానల్కి నేను మంత్లో ఒక హాఫ్ డే ఆర్ 2 హాఫ్ డేస్ పెట్టుకొని వీడియోస్ చేసేస్తాను. అలా కాకుండా ఇక నుంచి ఇప్పుడు ఈ వీక్ ఫ్రైడే వీడియో రిలీజ్, లేదా ట్యూస్డే ఫ్రైడే 2 రోజుల్లో వీడియో రిలీజ్ అని అనుకున్నప్పుడు ఆ వీక్కి సంబంధించిన కంటెంట్ మాత్రమే బిఫోర్ వీక్ నేను షూట్ చేద్దామని అనుకుంటున్నాను. దానివల్ల క్వాలిటీ పెరుగుతుంది, క్వాంటిటీ కూడా బాగానే వస్తుంది, మీ వ్యూస్ ఎక్కువ వస్తాయి. సో అది నేను తీసుకున్నటువంటి డెసిషన్. ఐ హ్యావ్ టు షేర్ దిస్ విత్ యూ ఆల్. అండ్ ఒక మదర్గా ఇట్స్ లైక్ అన్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఇన్ మై లైఫ్ ఆల్సో. చాలామంది అనుకుంటారు పిల్లలు పెరిగితే మన పని తగ్గిపోతుందని. కాదండి, కాదు. ఎంతోమంది మదర్స్ నాతో ఎస్ చెప్తారు. ఇది వాళ్ళు పెరుగుతున్నా కొద్దికి మనకి బాధ్యతలు అన్నీ పెరుగుతాయి. వాళ్ళు స్కూల్లో ఉండే టైం మినహాయిస్తే వచ్చిన తర్వాత వాళ్ళని ఎలా క్వాలిటీగా ఎంగేజ్ చేయాలి అనే తపనను చూశారు. అది పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది, మైండ్ ఆక్యుపై అవుతుంది. విల్ బి వర్కింగ్ ఫర్ ద ప్రాజెక్ట్ కాల్డ్ చైల్డ్ ఆర్ చిల్డ్రన్. నా కోసం అంటూ ఏదైనా డివోట్ చేసుకోగలుగుతా. అది మళ్ళీ ప్రతిరోజు కాదు, బికాజ్ ఐఎమ్ హోమ్ మేకర్ టూ, ఐఎమ్ వైఫ్ టూ, ఐఎమ్ డాటర్ టూ, ఐఎమ్ సిస్టర్ టూ, ఎన్నో బాధ్యతలు ఉంటాయి. సో అలా నేను ముందు మన ఛానల్కి సంబంధించి వారంలో ఒక 2 రోజులు అయితే ఖచ్చితంగా డెడికేట్ చేసి మిగతా రోజులు ఈ బాధ్యతలన్నీ తీసుకొని ఆఫ్టర్ 3 తర్వాత మన బాబుతో ఉండి ఇలా చాలా నేను చెప్పాలనుకుంటున్నాను. ఐ జస్ట్ వాంట్ టు టాక్ మోర్ అబౌట్ పేరెంటింగ్, ద డిఫికల్టీస్. మనం అందరం ద బ్రైటర్ సైడ్ ఆఫ్ లైఫ్ చూడడానికి ఇష్టపడతాం, తప్పలేదు, చూడాలి కూడా. దట్ ఈస్ ద పాజిటివ్ మైండ్ సెట్. బట్ ద డార్కర్ సైడ్స్ గురించి కూడా అప్పుడప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉంటే ఓకే, ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా బయటికి రావాలి, అదొక లాంటి ఎక్కడో క్లిక్ అవుతుంది సబ్ కాన్షియస్ మైండ్. అది నాకు అనిపించింది. సో యా, మనం చేయాలి అది కూడా. అలాంటి వీడియోస్ కూడా నాకు చేసేందుకు ప్లాన్ ఉంది. మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. ఎస్, అవి ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ మోనోలాగ్సే కానివ్వండి, ఫన్గా అనిపించే కాన్సెప్షువల్ వీడియోస్ కానివ్వండి, లైఫ్ స్టైల్ ఇష్యూస్ మీద వీడియోస్ చేయడం అనేది నా ఫోర్టే. సో అలాంటి వీడియోసే మీకు కనిపిస్తాయి. ఆ మధ్యలో వస్తూ ఉంటాను, మాట్లాడేస్తూ ఉంటాను. ఇవన్నీ సునైనా ది ఒరిజినల్ కంప్లీట్లీ ఆర్గానిక్ ఛానల్లో మీకు నేను చూపించబోతున్నా. నా ఈ జర్నీలో నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నన్ను తమడాతోటి లయస్ చేసింది నవీన యాట అఫీషియల్. సో నేను అది ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. వాట్ టు డూ అని ఒక చిన్న డైలమాలో ఉన్నప్పుడు వై డోంట్ యూ టీమ్ అప్ అనగానే తమడా వారు కూడా చాలా చాలా వెల్కమింగ్గా, అండ్ ద హెడ్ కానీ ఎవరైనా సరే ఎంటైర్ టీమ్ మెంబర్, ఐ డోంట్ ఇఫ్ ఐఎమ్ అలౌడ్ టు టేక్ ద నేమ్స్ ఆర్ నాట్, అందుకే తీసుకోవట్లేదు. ప్రతి ఒక్కరూ ఎలా అంటే అలా సపోర్ట్ చేశారు. ఛానల్ అనుకోకుండా ఆడపడుచు మీద చేసిన వీడియోతోటి చాలా వ్యూస్ వచ్చేసాయి. కొత్తలోని మార్చిలో ఛానల్ పెడితే ఏప్రిల్లో చేసిన వీడియోకి వ్యూస్, ఆ తర్వాత వరుసగా 2-3 నెలలు మంచి వ్యూస్, ఆ తర్వాత తగ్గింది కొంచెం, మళ్ళీ పెరుగుతోంది, మళ్ళీ తగ్గుతోంది. బట్ దెన్ ఈ జర్నీలో నేను డీలా పడిన సందర్భం కూడా ఉంది. ఒకప్పుడు నేను అంత పడేదాన్ని కాదు. బట్ దెన్ ఇట్ చేంజెస్, మైండ్ చేంజెస్, థాట్ ప్రాసెస్ చేంజెస్. అలాంటప్పుడు కూడా ఒక 1 year ఏం రాదా, అయినా చేయండి అని ధైర్యం చెప్పారు. ఎప్పుడైనా సరే ద క్వాలిటీ అవుట్పుట్ అసోసియేషన్ ఇస్ గివింగ్, దట్స్ లైక్ రియలీ మెస్మరైజింగ్ అని అనిపిస్తుంది. నేను ఈ వీడియో సాక్షిగా అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. బికాజ్ ఇట్స్ నాట్ ఈజీ అండి. ఐ నో హూ ఆర్ మై టార్గెట్ ఆడియన్స్ అండ్ ఎవరు చూస్తారు. చిన్నపిల్లలు కూడా చూస్తూ ఉండొచ్చు, నేను కాదని చెప్పను. బట్ దెన్ రీచ్ ఏంటి, నా లిమిటేషన్స్ ఏంటి, ఇవన్నీ నాకు తెలుసు. ఇట్లాంటి లిమిటేషన్స్లో నేను చేయగలిగిన సిచ్యువేషన్స్లో ప్రొఫెషనల్గా, పర్సనల్గా కూడా ఇంత గుర్తింపు ఉందంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. 95 మందిలో 90 మంది నన్ను గుర్తుపట్టగలుగుతున్నారు. నేను వేసుకుంటాను కదా లెక్కలు. ఎక్కడో ఎవరి నుంచో చూసి కారు ఆపుకొని వచ్చి మరి నేను నా మానాన్ని ఏదో తింటుంటే వచ్చి అడిగి పలకరించిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ మధ్యకాలంలో. చాలా హ్యాపీగా ఉంటుంది. తిట్టుకుంటారు, మా మీద వీడియోలు చేస్తుంది, ఇది మా పెళ్ళాలకి మాకు గొడవలు పెడుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు. దట్ ఈస్ హ్యూమన్ మైండ్ సెట్, మనం అనుకోమా. సో ఒకలాంటి నవ్వు వస్తుంది.
బట్ దెన్ నేను ఎవరిని హైలైట్ చేయాలనో ఎవరి తప్పులు ఎంచాలనో వీడియోలు చేయను. అది మీకు ఈ పాటికి అర్థమైపోవాలి. ఇలాంటి వీడియో చేయండి, ఇట్లాంటి సమస్యని హైలైట్ చేస్తూ మాత్రమే నేను మాట్లాడతా. ఇప్పుడు ఆ సమస్య ఫేస్ చేస్తున్న ఒక అమ్మాయి, ఒక ఆవిడ, వాళ్ళని డిపిక్ట్ చేస్తానన్నమాట. అట్లా అంటే నేను బామ్మ గెటప్ వేసి కూడా ఎన్నో వీడియోస్ చేశాను. ఫర్దర్గా కూడా ఇప్పుడు చేయబోతున్నాను. మరి నేను బామ్మనా కాదుగా, అదృష్టవశాత్తు అంత దాకా వెళ్ళలేదు కదా. సో అది దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. ఇట్స్ క్యారెక్టర్ రిప్రజెంటేషన్ అండి. ఆ మోనోలాగ్స్ ఇప్పుడు స్టాండప్ కామెడీ చాలామంది చేస్తారు, ఒక టాపిక్ వెంచుకుంటారు, దానిలో ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ చెప్తారు. నెసెసరీలీ వాళ్ళది ఫేస్ చేస్తున్నారని కాదు, సిమిలర్లీ నేను కూడా అంతే. సో నాకు ఈ జర్నీలో ఈరోజు ఈ మైల్ స్టోన్ నిజంగా చాలా ఆనందంగా ఉంది. మా అక్క వచ్చినప్పుడు తను 15 days బ్యాక్ వచ్చింది. 80,000 మంది సబ్స్క్రైబర్స్. నేను నా మేలో నా బర్త్డే ఉంది, అప్పటికి 1,00,000 అయితే చాలా టార్గెట్ పెట్టుకున్నా. ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 1 year లోపల 1 lakh నేను అచీవ్ చేయాలి అని అనుకున్నా. ఇట్స్ ఓకే, అలా కానప్పుడు నేను కొంచెం ఎయిమ్స్ అండ్ అంబిషన్స్ మార్చుకుంటూ ఉంటా. పెద్ద మనసు పెట్టి బాధపడిపోవడాలు, దుఃఖించడాలు చేయను. వద్దని దాని పాదం మంచిది. మాకు మళ్ళొక్కసారి వచ్చింది, టకటక పెరిగిపోయారు 1 lakh సబ్స్క్రైబర్స్. ఎక్కడ ఒకటండి, ఈ 1 lakh సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా నేను మా సిస్టర్ నుంచి నేర్చుకున్నటువంటి ఒక అమేజింగ్ క్వాలిటీ నేను మీకు షేర్ చేయాలనుకుంటాను. ప్రాక్టీస్ చేద్దాం, ట్రై చేద్దాం. యాజ్ అ పర్సన్ ఐఎమ్ వెరీ ఎమోషనల్. ఓకే, నేను చాలా తొందరగా యాంగ్షియస్ అయిపోతూ ఉంటాను, టక్కన అనేస్తూ ఉంటాను. బయట అనకపోవచ్చు, నాలో నేను తిని ఉంటుంది కాబట్టి నేను చెప్తాను, ఫోన్ చేసి చెప్తాను. లేకపోతే నా ఫ్రెండ్ ఉన్నారు, వారికి చెప్తాను. ఫ్రమ్ హర్ వాట్ ఐ హ్యావ్ లర్న్డ్. దేనికి ఒక డెసిషన్ తీసుకొని, ఒక కమెంట్ పాస్ చేసి, ఒక మాట టక్కున అనేసి, అట్లా దేనికి వెంటనే రియాక్ట్ అవ్వక్కర్లేదు. ఎప్పుడు కూడా మన లైఫ్ మనం బతకాలి, మనం ప్రయారిటీ ఉండాలి. కానీ వీ హ్యావ్ టు థింక్ ఆల్వేస్ ఇన్ అదర్ పర్సన్స్ షూస్. దెన్ ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ వీ హ్యావ్ టు ఆస్క్ రాదర్ దెన్ ఇంటర్ప్రిటింగ్. ఇవి రెండు మనకి పీస్ ఆఫ్ మైండ్ ఇస్తాయి. 100K సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా ఈ వీడియోలో ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్ టిప్ అయితే నేను చెప్పాను. సో మీరు కూడా పాటించి చూడండి, మంచి మంచి వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ మరొక్కసారి. అండ్ ఈ సబ్స్క్రిప్షన్ బేస్ ఇలాగే పెంచుకుందాం. మా వాళ్ళు ఆల్రెడీ తలుపులు కొట్టేస్తున్నారు, ఏవైద్రా ఇంతసేపు పోయింది తలపేసుకుందులో చెప్పేబోయ్యా అయినా కూడా జరుగుతోంది. సరే, మా నాటి సిస్టర్ తోటి మరిన్ని వీడియోస్, ఒక వీడియో ఉంది, వ్యాకీ క్వశ్చన్స్ వేశారు ఇన్స్టా హ్యాండిల్లో. సో ఆ వీడియో నేను తను వెళ్ళిపోయే లోపల చేసేస్తాను. ఫర్దర్గా మంచి వీడియోస్ వస్తాయి. ఐఎమ్ షూర్ యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్ సబ్స్క్రైబింగ్ సునైనా ది ఒరిజినల్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. కరియన్స్ అనే అసలు ఆడవాళ్ళలో కూడా ఇలా ఉంటారు. దాని మీద డిస్కషన్స్, ఈ డిస్కషన్ చేసే లేడీసే సరదాగా మా అత్తపోతే బాగుంటుంది, మా అత్తగారి ఫోటో గోడ మీదకి ఎప్పుడు ఎక్కుతుందో, మా మామగారి అయితే